నామినేషన్ ఫీజు కట్టేసి నేను నిలబడిన తర్వాత రాష్ట్రం అంతా తిరిగిన మొత్తం రాష్ట్రం అంతా తిరిగిన హైయెస్ట్ కోర్టులో మెంబర్ మెజార్టీతో గెలిచిన బార్ కౌన్సిల్ మెంబర్గా సగర్వంగా చెప్పేది ఏంటంటే సింగిల్ ఛాయ్ కూడా గెలిచిన అని చెప్పి మాత్రం సందర్భంగా ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచాడని కూడా మరొకసారి సగంలో చెప్తా ఉన్నాను. అన్ని స్టేట్ బార్ కౌన్సిల్ ఎలక్షన్ నోటిఫికేషన్ సుప్రీంకోర్టు ఇచ్చి నిర్వహిస్తాను. అంటే ఆఫీస్ సుప్రీంకోర్టు అది కూడా ఒక యువకులు పడతారు, ఎన్నేళ్ళు వేసుకుంటారు, ఎన్నేళ్ళు ఉంటారు, మాకేం వస్తారు, మేము ఉంటాం, ఇంకా 3 ఏళ్ళు ఉంటారు, మాకేం పోతుంది ఇచ్చి సుప్రీంకోర్టు. అది మా ఒక్కరికి తెలంగాణకు గీయలే, మా ఒక్కరికి జయాకర్కు విష్ణువర్ధన్కి గీయలేదు. ఇండియాలో ఉన్న ఆల్ స్టేట్ బార్ కౌన్సిల్ పెంచిన పరిస్థితి కూడా బరాబర్ ఉంది. ఇంకా మిత్రుల బార్ కౌన్సిల్లో ఎంతో మందికి సహకరించగలిగిన ఒక బార్ కౌన్సిల్ సభ్యుడు సంఘాలు ముగిచ్చేస్తాం. ఆశీర్వాదంలో ఒక అడుగు పెట్టుకున్నాడు తమ్ముడు. ఆయన మీద డిసిప్లిన్ కాంప్లైంట్ ఉంటే ఆయన సస్పెండ్ చేసి బార్ కౌన్సిల్ మొత్తం లైఫ్ సస్పెండ్ చేసి తర్వాత తమ్ముడు చేసి బార్ కౌన్సిల్ ఇండియా పోయి అక్కడ అప్లికేషన్ పెట్టుకున్నాడు. అప్పీల్ కూడా డిస్మిస్. అప్పీల్ డిస్మిస్ అయితే ఏం చేయాలన్న పరిస్థితి అడ్వకేట్ క్లర్క్గా పని చేసుకుంటానని సిద్ధపడ్డాడు. అడ్వకేట్ క్లర్క్గా ఈలోపు నా పరిస్థితి నాకు రెగ్యులర్గా నాకు అందుబాటులో లాయర్లకు మరి జయకరణ కలిసిన వాళ్ళు కలుగుపోయినా అంటే అన్న దగ్గర నేను పోలేను, ముఖం లేదు. ఎందుకు అంటే నేను ఏపీలో 2 రోజుల్లో ఓడిపోయినప్పుడు కారు కూడా అయినాయి. నాకు వేయాల్సిన ఓటు వేయకుండా 10 మందిని డిస్టర్బ్ చేసి ఎవరు హరినారెడ్డి గారికి వేసినట్ట వాళ్ళ సార్లు సీనియర్ గారికి చూస్తారని చెప్పి అట్టేసినట్ట. నేను 2 రోజులతో ఓడిపోయాను. కాబట్టి ఆ విషయం అన్నకు తెలుసు, చెప్పిన కనిపిస్తాను పోలేనట్టు. ఏం కాదు అని తీసుకొస్తే నేను వెంటనే స్టేట్ చైర్మన్ గారికి మాట్లాడాను. రాత్రి ఏం సార్ సాయం చేస్తున్నాను అక్కడ చేయాలి కదా, ఏం పద్ధతి అంటే ఇది జయగారికి చేయలేకపోయినాం అన్నారు. మరి ఏంటంటే ఏదో ఆప్షన్ అది వెంటనే రివ్యూ పిటిషన్ వేసుకుంటా. ముందు ఆర్డర్గా పాప నేను ఆపి రివ్యూ పిటిషన్ మా పైసలు చెప్పి రివ్యూ పిటిషన్ అక్కడ బార్ కౌన్సిల్ చేసిన. రివ్యూ పిటిషన్ వేసి ఆ రివ్యూ కంపెనీలో అంతా మంచిగా ఉండదు. వేరే కంపెనీ ఉన్నది ఆయన వెయ్యిందని చెప్పి హిమాచల్ ప్రదేశ్ అమరగతికి ఆయన నేను ఆర్గ్యుమెంట్ చెప్తే అమరగతి పిచ్చినే బరాబర్ ఆర్డర్ చేస్తారు. మళ్ళీ నేను ఒక బార్ కౌన్సిల్ మెంబర్ ఫ్రమ్ తెలంగాణ హైదరాబాద్ అని చెప్పి కన్వీన్ చేసి మొత్తానికి పెనాల్టీ మీద 5 లక్షలు పెనాల్టీ అంటే 50,000 రూపాయలు పెనాల్టీ వేసి తీసుకొచ్చి ప్రాక్టీస్ చేపిస్తున్నా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇకపోతే నాకు ఎప్పుడు కూడా ఉండాలి, నామపడితే ఉండాలి, ఎప్పుడు రాకూడదు, ఎప్పుడు అనుభవించకూడదు అనే క్యారెక్టర్ నాకు ఉండేది. నేను హైకోర్టు జీపీ అయిన తర్వాత ఒక అడిషనల్ 50 ఛాన్స్ వచ్చింది. అది ఎవరికైనా నాకు ఇస్తాడు ఉదయం అని చెప్పి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన జయరామ్ గారు ఒక ఉద్యమకారుడు ఉద్యమాల పరిస్థితులకి అయినా సరే గొడవ పెట్టి ఆయన అడిషనల్ 50 ఇచ్చిన. అది ₹1,00,000 ఇక్కడ అయితే 2.5 లక్షలు హైకోర్టు అడిషనల్ 50. తర్వాత ఏజీపీ అవకాశాలు వచ్చినాయి. ఏజీపీ అవకాశాలు అనగానే పోయిన అడిషనల్ జయరామచంద్రరావు దాంట్లో 15 మందికి ఇవ్వాలి సార్ అని పట్టుకోండి. 15 మందికి నేను ఇవ్వలేనే అంటే అక్కడ ఉద్యమకారులు సార్ తెలంగాణ ఉద్యమాలు కష్టపడిన వాళ్ళు పేద వర్గాలు ఎస్సీ ఎస్టీ ఇచ్చిన వాళ్ళకి గొడవ పెడితే లేదు కుదురు తప్ప 2-3 ఏళ్ళు చూద్దామంటే ఎట్లన్నా ఇప్పియాలి మనసులో పడ్డది. ఎవరికైనా పేద వర్గాలకు ఉద్యమకారులకు ఇప్పియాలి. రాత్రి ఆలోచించి తెల్లారిపోతున్న మందకృష్ణ గారికి పోయినా. మందకృష్ణ గారికి వెళ్ళి అన్నప్పుడు 2 గంటలు కేటాయిస్తే ఒక 15 మంది పిల్లలకు అవకాశాలు వస్తే తీసుకెళ్ళి హైకోర్టులో కూర్చోబెట్టి కన్వీన్ చేయించి ఒక 15 మందికి ఏజీపీలు ఇప్పించాలని చెప్పి సందర్భంగా సగర్వంగా తెలియజేస్తాను. ఎవరు అడగలేదాన్ని నేను ఎలక్షన్ ఎజెండాలో కూడా నేను కొంచెం వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు నేను ఇచ్చేస్తా అదే చేయలేదు. ఒక 10 మందికి స్టాండింగ్ కౌన్సిల్ ఇప్పగలిగిన చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తాను. 10 మందికి 15 ఏజీపీలు 10 స్టాండింగ్ కౌన్సిల్ ఒక అడిషనల్ పీకి పక్క పేరు ఫోన్ నెంబర్తో సహా మీకు ఇవ్వాలి. మిత్రులారా ఇకపోతే ఈ బార్ కౌన్సిల్ విషయానికి వస్తే బార్ కౌన్సిల్లో రకరకాల అనుభవాలు నాకున్న అనుభవాలు ఎవరికి లేవు. కొంత వివక్షలనే చెప్పుకోవచ్చు. బార్ కౌన్సిల్లో కూడా పక్క మా ప్రజలు ఉన్నప్పుడు చెప్తా ఉన్నాను. ₹1,00,00,000 మమ్మల్ని చీట్ చేశారని కాంప్లైంట్ ఉన్నాయి కొంతమంది మీద. ఇప్పటి వరకు అవి మాత్రం కలుగుతలేవు, కదలేదు. ఒక సంఘటన చెప్తా. ఒక పేద వర్గాలకు సంబంధించిన వాడు మంద సుభాష్ ఉన్నాడు. అతని మీద ఒక క్లైంట్ కాంప్లైంట్ ఇస్తారు. ఏమని మిత్రులారా ఒక నిమిషం. మంద సుభాష్ అనే అడ్వకేట్ మీద ఎందుకు తెప్పించింది ఆశనారాయణ గారు మాకు సంవత్సరం లేదు నిమ్మాయి అన్నం వచ్చిన చిన్న తెప్పించారు బాగుంది బాగుండేది కదా. మిత్రులారా క్లైంట్ ఇచ్చింది ఒక ఫైల్ ఇప్పిస్తాను అన్నాడు. సర్టిఫికేట్ ఆఫీసు 10,000 ఫీజు మాట్లాడుకున్నాడు. అడిషనల్ ఇంకో 10,000 డిమాండ్ తీసుకున్నాడు అంటారు. ఇది కాంప్లైంట్. అది ఎందుకు చేసింది అన్నది ఆయన రిప్లై ఎప్పుడు రాసిచ్చాడు. ఏంటి సర్టిఫికేట్ ఆఫీస్ కావాలంటే జిల్లా కోర్టులో ఫైల్ చేస్తే సీఏ రిటర్న్ అయింది. ఏమని ఈ ఫైల్ జిల్లా వేరేనే కాబట్టి ఈ ఫైల్ మహబూబ్నగర్ జిల్లా వెళ్ళిపోయింది. సో యూ గో అండ్ కరెక్ట్ ఫ్రమ్ దేర్ అని చెప్పేసి వాళ్ళు రిటర్న్ చేశారు. రిటర్న్ చేస్తే ఈయన వాళ్ళు మహబూబ్నగర్ జిల్లా కోర్టుకు పోవాలంటే కనీసం బస్సులో ఎక్కువ పోవాలి. తమ్ముడు 10,000
ఆ 10,000కి సంబంధించి రిప్లై ఉన్నది, అన్ని బాగానే ఉంది. మనం తీసుకుంటాను 50,000 లక్షలు తీసుకుంటున్నాం. మనం 10,000 రూపాయలు అదనంగా కష్టపడ్డది అడగడం నేరమా? దాన్ని బాధ్యత డిసిప్లినరీ కమిటీ, ఆ కమిటీ కూడా మా అనంత చేసేటప్పుడు తెలంగాణ వెంకట కమిటీకి వెళ్ళారు. వాళ్ళు సంవత్సర కాలం చెప్పారు. తర్వాత నా దృష్టి తీసుకుని రేపు గొడవ పెట్టిన వాళ్ళు ఇద్దరు కదా, ఏమయ్యా నాకు ₹1,00,000 ₹1,00,000 అలిగేషన్లేమో కథలు అప్పుడు 10,000 చిన్నప్పుడు పేదవర్గాలు తిరుగుతారు అంటే నెక్స్ట్ వీక్ కొట్టేస్తారు. ఇట్లా మంచిగా నెక్స్ట్ వీక్ ఏం పెడితే కొట్టేస్తామని నాకు చెప్పారు. అభ్యర్థి పంపించిన పోయి హాజరైన తర్వాత వాళ్ళు ఏమంటారు, బాబు ఏమనుకో మా డిసిప్లినరీ కంపెనీకి 1 year టైం ఉంటుంది, 1 year దాటిందంటే బార్కొంతుల పిండేకి పంపడం. నీ ఫైల్ ఆల్రెడీ బార్కొంతుల పిండేకి ఆల్రెడీ రిపోర్ట్ చేసినాం, ఈ గోవెంట్ అఫేర్ బార్కొంతుల పిండేది. దీన్ని ఏమంటారు, ఇలాంటివి చాలా ఉన్నాయి చెప్పదలుచుకుంటే మీ అందరికీ గోరుకుంటే తెలుసుకుంది అంటే ఉంది అని నేను అన్నా. ఆరోపణ తప్పుడు ఆరోపణ ఊరికేనే పెరిగా ఎవరు అన్నారు, ఇప్పుడు చెప్పినాడు ఎన్ని వెతుకుంటారు అన్నట్టు అనుకోవడానికి లేదు కదా. ఉంది అని నేను అన్నా, ఉంది అనడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పిన. ఉత్తరాలు ఈ విధంగా భారతదేశంలో కూడా చాలా విషయాల్లో గట్టిగా మాట్లాడినా. ఒకనొక సందర్భంగా వెల్ఫేర్ వన్ టైం ఆపర్చునిటీ దానికోసం కూడా అందరితో పాటు ముఖ్యంగా నేను కృషి చేసిన చెప్పి కూడా సందర్భంగా సంఘంగా తెలియజేస్తా ఉన్నా. ఆ స్టాండింగ్ ఏదో పెట్టిన మా వాళ్ళు 35 to 40 years కూడా 7 ఏళ్ళు ఉన్నారు. వాళ్ళు 10 వచ్చినారు అంటే 5 ఏళ్ళు ఉండే 7 ఏళ్ళు చెప్తున్నారు. ఆ స్టాండింగ్ కూడా గొడవ పెట్టించి అలా ఆ స్టాండింగ్ కూడా చూపించి వన్ టైం ఆపర్చునిటీ కూడా ఇప్పుడే జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉంటారు. నా క్యారెక్టర్ ఎటువంటిదంటే ఎవరికి ఆపద వచ్చినా ఒకసారి ఒక 6 ఎస్టీ సోదరులు వచ్చారు అడ్వకేట్ వచ్చి అదే రోజు జూనియర్ సివిల్ అప్లికేషన్ లాస్ట్ డేట్ భారత సర్టిఫికేట్ ఉంటే ఫామ్ ఇస్తారు, తీసుకుంటారు. సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఫీజు కట్టమంటారు మా వాళ్ళు, కట్టాల్సిందే. మరి పిల్లలు హాస్టల్ ఉంటారట, పైసలు ఎంత బతకాలి కూడా మా భారత రిజిస్టర్ కూడా పైసలు బతుకుడు మాత్రమే అప్లికేషన్లు పెట్టాలి, జడ్జీలు కావాలి. పొరపాటు నా డబ్బులు లేకుండా తోటి న్యాయవాది టెంపరీ మెంబర్షిప్ ఇది ఇచ్చేయలేవా? మన జీవో పైసలు తీసుకొని మన సర్టిఫికేట్ ఇస్తే వస్తారు పడితే రాసుకుంటాడు. ఎవరికైనా తెలివి అవకాశం ఉన్నాడు జడ్జి అవుతారు కదా. అంటే ఇప్పుడు బాగా గొడవ పెడితే మిత్రులారా 6 ఇచ్చారు, 6 అప్లికేషన్ పెట్టిన తర్వాత ఎగ్జామ్ వస్తే ఒక జడ్జికి సెలెక్ట్ అయ్యింది అని చెప్పి కూడా ప్రజల్లో తెలియజేస్తాను. ఆయన పేరు రాజేందర్, ఇప్పుడు ఇక్కడ కొత్తగూడెం సెక్రటరీ డిఎల్ఎస్ఏ. ఆయన చెప్తారు, ఆయన ప్రచారం చేస్తున్నారు నాకన్నా ఎక్కువ. చాలా లాంటి ఉండాలంటే గట్టిగా పడతారు, సందర్భాలు కొట్లాడతారు, ఏదైనా టచ్ చేస్తారు. మిత్రుల భారతదేశంలో కూడా ఎన్నిసార్లు గొడవ పెట్టారో పెట్టిన చాలా అంశాలు విన్నా. మా అన్న సాక్ష్యం ఒక సందర్భంలో బల్ల నుంచి మైక్ కూడా పెట్టిన. సరే లోపల సపోర్ట్ చేయాలి, బయట వేసే వాళ్ళు అందరూ అప్రిషియేట్ చేశారు, బయట మంచి పని చేస్తారు. నాకు కొట్టింది నేను బల పుట్టింది బయట పుట్టింది నాకు నా పిల్లల కోసం కాదు కదా. అందరు కలిసి నిజాయితీగా రూపాయి కష్టపెట్టకుండా గెలిపించాలి పంపించినందుకు మరి సమస్య మాట్లాడాలి, మాట్లాడుతున్నా సహకారం రాదు. ఇక ఇంకోటి చెప్పాలి, అక్కడ ఏముంటుంది, ఇక ఉన్నట్లో ఉన్నారు 10-15 మంది ఉంటారు. ఒకటే ఆల్రెడీ నేను ఆటోలో తీసుకుని కుక్క ఏదో పెట్టినాకు లేదబ్బా తొడుకుని కింది కనబడుతుందో నాకు కంటున్నాను. 15 మంది మెజార్టీ అంటే ఆ 15 మంది ఇంకో 5 మెజార్టీ అది ఉంది. ఏకపక్షంగా ఉండకుండా ప్రజాస్వామ్యబద్ధంగా డెమోక్రటిక్గా ఉండాలని కోరుకుంటుంది. ఎందుకంటే మిత్రులారా ఇప్పుడు 25 మందిలో 75 ఏళ్ళ తర్వాత ఏకైక దళితుని ఎస్సీఎస్ల పక్షాన ఆఫ్టర్ 75 years గెలిచిన ఏకైక వ్యక్తిగా నేను అక్కడ ఉన్నందుకు ప్రత్యేకంగా చూసినా ఎంతోమందికి దళితులకు పేదలకు దుస్తులకు ఎటువంటి సమస్యలు వచ్చినప్పుడు నేను బాదుకుంటున్నాను. అక్కడ ఎందుకు లేదు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేదు, అది కాన్స్టిట్యూషన్ బాడే, ఇక్కడ రిజర్వేషన్ లేదు. ఎంతగా అయినటువంటి సరే మా మహిళా సోదరుల వాళ్ళకి ఇచ్చిన 30% సంతోషం స్వాగతిస్తున్నాం. కానీ ఒరిజినల్ రిజర్వేషన్ ఉండాలి కదా, కానీ ఒరిజినల్ రిజర్వేషన్ లేదు. లేకపోవడం కూడా నాలుగు ఒక్కరిని బాగా సుందరపడేవాడని 75 ఏళ్ళు పట్టింది. కాబట్టి మిత్రులారా ఆలోచించండి. నా పర్ఫార్మెన్స్ మీకు చెప్పిన ఈసారి కూడా నాకు నేనే నిలబడలేదు. ఒక 3 ఏళ్ల క్రితం ఒక చిన్న మీటింగ్ జరిగింది మా వెల్విషర్స్ పెట్టుకొని, దాంట్లో కూడా ఈసారి ఎవరికి పెట్టాలి అంటే జయకరమైన మళ్ళీ అవి నిలబెట్టుకుందామని చెప్పి డిసైడ్ చేశారు. ₹1,25,000 కూడా బాగా కట్టినని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తాం. నిలబెట్టిన అప్లికేషన్ ఫ్రమ్ అమంగ్ ఆల్ డిస్ట్రిక్ట్స్ స్టేట్లో ఉన్న వాళ్ళందరూ ₹1,25,000 నామినేషన్ ఫీజు కట్టి నన్ను తిరుగుమని చెప్పి పంపారు. వాళ్ళు కూడా తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు కలుపుకోవచ్చు హైదరాబాద్లో సిటీలు కలుపుకోవచ్చు ఒక టీం ఉంది, ఇంకో టీం ఖమ్మంలో ఉంది. అంత వాళ్ళ కాదు, వాళ్ళ డ్రైవర్ వాళ్ళదే. నేను ఇప్పటివరకు ఇన్ని సంఘటనలు చెప్పినా ఎవరెవరికి సాయం చేసినాను. ఎవరి దగ్గర కూడా సింగిల్ ఛాయ్ కూడా తాగలేదని చెప్పి కూడా ఈ సందర్భంలో సంఘటనలో తెలియజేస్తాను. ఒకసారిగా అలంపూర్ నుంచి ఒక సపోర్ట్ వచ్చింది, ఉద్యోగంలో పరిచయం అండి. నాకు ఏజీపీ కావాలన్నా అక్కడ ఎవరు సాధిస్తారు అంటే మధ్య తీసుకొని అలంపూర్లో ఇప్పించిన సంగారెడ్డి ఒక కంపెనీకి బీఏపీపీ కావాలంటే అంటే ఒక ఊరికో జిల్లాకు పరిమితం కాలేదు ఉండలేదు అనడానికి ఈ విషయాలు మీకు తెలియజేస్తున్నారు. కాబట్టి దయచేసి ఈసారి కూడా
పోయినసారి కన్నా ముందుసారి బాగా సహకరించారు ఇక్కడ. పోయినసారి కన్నా ఎక్కువ కూడా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించండి, నాతో పాటు నారాటంలోనే గెలిపించండి అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేసి అవకాశం ఇచ్చారు. ధన్యవాదాలు. మేమందరం కూడా వెల్ఫేర్లో మెంబర్ కావడం అనేది జరిగింది. చాలా సంతోషకర విషయం. మేము గత బార్ కౌన్సిల్ జరిగిన విషయాలు కాదు, ఇప్పుడు భవిష్యత్తు గురించి అంతకంటే మంచి చేయాలని మేము తెలుపుతున్నాం సార్. ఇప్పుడు మరో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులైన మన విష్ణువర్ధన్ రెడ్డి సార్ గారు మాట్లాడాల్సి కోరుచు. మాణిక్ రాజు గారు, వైస్ ప్రెసిడెంట్ రెంచర్ల సురేష్ గారు, మై కొలింగ్ బార్ కౌన్సిల్ మెంబర్ జయాకర్ గారు, మై beloved sister Swarna Kumari garu, beloved young brother Vamshi Krishna garu, and the respected senior advocates, my dear brother, young brother and sister advocates of Nizamabad Bar Association, good afternoon to everyone. Today, an opportunity given by the Bar Association to address in view of the fourth, sir, Bar Council elections వస్తుంటాయి. ఇట్స్ ఎ టైం బౌండ్. మనం ఓట్లు వేసినా వేయకపోయినా కొత్త టీం అయితే వస్తుంది. ఎక్కువ మంది ఓట్లు వేస్తే మంచి వాళ్ళు గెలుస్తారు, తక్కువ మంది ఓట్లు వేస్తే వేసి 25 మెంబర్స్కి, ఎందుకంటే లాస్ట్ మెంబర్ కూడా ఎంత చాలా టెన్స్గా కౌంటింగ్ జరుగుతుందంటే బార్ కౌన్సిల్లో కూర్చుంటే తెలుస్తుంది. కాబట్టి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 5 ఓట్లు మ్యాండేటరీ చేసింది 2023లో. ఖచ్చితంగా 5 ఓట్లు వేయాలి సార్. నేను ఒకటే చెప్తున్నాను, ఇవాళ ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయవచ్చు, కానీ ఒకటే నేను చెప్తున్నా, ఇవాళ మా సోదరుడు కూడా చెప్పాడు ఏం చేస్తాం బార్ కౌన్సిల్ అని. బార్ కౌన్సిల్ అనేటువంటిది ఒక సోషల్ స్టేటస్ పోస్టు, ఒక రెస్పెక్ట్ పోస్టు. కానీ వాళ్ళు చాలా మంది కొత్త వాళ్ళు మంచి వాళ్ళు వస్తున్నారు, కొంతమంది కొత్త వాళ్ళు అరాచకంగా బార్ అసోసియేషన్స్కి వచ్చి పాత వాళ్ళకు ఓట్లు వేయొద్దు, అసలు పాత వాళ్ళని గెలిపించొద్దు. ఇది డెమోక్రసీకి సరైనటువంటి మంచి వాతావరణం కాదు. పాత వాళ్ళు గెలవాలా లేదా, దట్ ఈస్ బిట్వీన్ యూ అండ్ పాత వాళ్ళు. మీకు నచ్చితే ఓటేస్తారు, మీకు నచ్చిన వాళ్ళే రేపు బార్ కౌన్సిల్ చైర్మన్ ఉంటారు, నచ్చిన వాళ్ళే వైస్ చైర్మన్ ఉంటారు, నచ్చిన వాళ్ళే బీసీఐ మెంబర్ ఉంటారు. కానీ ఒక రకమైనటువంటి ఒక వెస్టర్న్ ఇంట్రెస్ట్ తో, ఒక సోషల్ వెండెంటాతో, ఒక రకమైనటువంటి రాంగ్ ప్రొపగండా చేసి బార్ కౌన్సిల్ అనేటువంటిది ముఖ్యంగా ఒక స్టాట్యూటరీ బాడీని, ఒక రెగ్యులేటరీ బాడీని, ఒక నాన్ పొలిటికల్ బాడీని ఇవాళ పొల్యూట్ చేయడానికి చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. సరే, ఎనీహౌ ఫస్ట్ నిజామాబాద్ బార్ అసోసియేషన్కి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. నేను ఇది 3rd ఎలక్షన్. ఫస్ట్ ఎలక్షన్లో బార్ అసోసియేషన్కి వస్తే ఒక డెమోక్రాటిక్ స్పిరిట్తో అవకాశం ఇచ్చి, అప్పుడు నాకు వంశీ ఏజ్ ఉంటుంది, సమ్ 36 ఫస్ట్ నేను ఎలక్షన్లో నిలబడ్డప్పుడు ఒక అవకాశం ఇచ్చి నేను మాట్లాడితే నా యొక్క స్పీచ్ ఏదైతుందో రాబోయే ఎజెండా ఏంటో చూసి నాకు చాలా ఓట్లు పడి ఇవాళ నేను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్ అయ్యానంటే నా గొప్పతనం కాదు. బికాస్ ఆఫ్ యూ, వితౌట్ యూ I am not Bar Council of India member. I proudly, I యొక్క credit goes to every lawyer of Telangana who voted either the first vote or second vote or 25th vote. Somewhere you selected my leadership. సరే, మీరు గెలిపించారు. గెలిపించాక చాలా మందికి లోపల మధ్యలో ఉంది. ఇప్పుడే మా సోదరుడు కూడా చాలా పర్సనల్గా చేస్తా అన్నాడు. ఖచ్చితంగా ప్రతి వ్యక్తి ఏదో ఒకటి చేస్తారు. సరే, ఆ క్వాంటమ్, క్వాంటిటీ, క్వాలిటీ అనేది చూసేది, నిర్ణయించేది మీరు. మరి విష్ణువర్ధన్ రెడ్డిని బార్ కౌన్సిల్ మెంబర్ గెలిపించారు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గెలిపించారు. నేను ఎలక్షన్లో వచ్చిపోయే మనిషిని కాదు. ఈ బార్ అసోసియేషన్లో ప్రతి అడ్వకేట్తో నన్ను గుర్తుపెడతారు, నేను మిమ్మల్ని గుర్తుపడతా. మీరు ఎప్పుడు పిలిచినా, ఒక యాన్యువల్ ఫంక్షన్ పిలిచినా, ఇంకొక ఫంక్షన్ ఉన్నా, ఒక కాన్ఫరెన్స్ ఉన్నా, మొట్టమొదటిగా మేము వచ్చినాం, మా తోటి బార్ కౌన్సిల్ మెంబర్స్ వచ్చారు. ఇవాళ బార్ కౌన్సిల్లో 6 సంవత్సరాలు పనిచేశాం. ఈ 6 సంవత్సరాల్లో బార్ కౌన్సిల్ చాలా మంది అరాచకంగా ఏం చేయలేదు. బార్ కౌన్సిల్ ఇంత అరాచకంగా మాట్లాడటం అనేటువంటి అన్యాయం. బార్ కౌన్సిల్ 4 లక్షలు 6 లక్షలు చేసింది, 6 లక్షలు 10 లక్షలు చేసింది, 50,000 లక్ష రూపాయలు చేసింది, ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్ పెంచింది. ఏదైతే సంబంధించినటువంటి వెల్ఫేర్ ఫండ్ అనేటువంటిది
15 కోట్ల వరకు బార్ కౌన్సిల్లో ఉన్నాయి. నా దగ్గర 5 కోట్లు ఉన్నాయి. నేను ఇప్పటి వరకు నియర్లీ 1900 మెడికల్ అప్లికేషన్స్ కి 1,95,00,000 శాంక్షన్ చేశాను. తర్వాత కరోనా టైంలో ₹1,00,00,000 బార్ కౌన్సిల్ తీసుకొచ్చా. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి నేను స్వతహాగా అనేక బార్ అసోసియేషన్స్ కలిపి చేశాను. ఒక కొత్తగూడెంలో సార్ సీనియర్స్కి ఇబ్బంది ఉంది, చాలా జూనియర్స్కి ఇబ్బంది ఉందంటే 2 లక్షల వరకు అఫ్ కోర్స్ చేసింది చేసుకోవాలి చెప్పాలి. ఎందుకంటే మీకు నాకు డైరెక్ట్ ఎవ్రీడే మనకి కన్వర్జేషన్ లేదు, చిట్ చాట్ లేదు, ఈవినింగ్ మీటింగ్ లేదు. ఈరోజు 15-20 నిమిషాలు మన రెస్పెక్టెడ్ సెక్రటరీ గారు వైస్ ప్రెసిడెంట్ గారు ఇస్తే, ఎందుకంటే నువ్వు ఏం చేసావు, దిస్ ఇస్ ద టైమ్ టు ఇంట్రోస్పెక్ట్ అండ్ రెట్రోస్పెక్ట్. పర్టికులర్ గా ప్రధాన న్యాయమూర్తి యొక్క సన్మాన సభలో నేనే ఆర్గనైజ్ చేస్తూ ఒక వీడియో కూడా పెట్టడం జరిగింది. దానిలో ఈ దేశ న్యాయశాఖ మంత్రి మనోజ్ కుమార్ మిశ్రా మాట్లాడిన తర్వాత, సార్ ఈ దేశంలో ఉన్న లాయర్స్ దే ఆర్ కిల్డ్, దే ఆర్ అటాక్డ్, దే ఆర్ టార్చర్డ్ and there is no social security, there is no insurance for the lawyers, no stipend అని ప్రధాన న్యాయమూర్తి జరిగితే ఎమ్మటే సెంట్రల్ గవర్నమెంట్ రియాక్ట్ అయ్యి ఈ దేశంలో ఉన్న 27 లక్షల మంది డేటా తీసుకొని ఇన్సూరెన్స్ కూడా ఫైనల్ స్టేజ్లో ఉందని న్యాయశాఖ మంత్రి స్వయాన ప్రధాన న్యాయమూర్తి యొక్క సన్మాన సభలో ఢిల్లీలో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా ఫైనల్ స్టేజ్లో ఉంది. మందికి బార్ కౌన్సిల్ అంటే అక్కడేదో కార్లు ఇస్తారు, ఫార్చునర్లు, ప్లాట్లు ఇస్తారు, తర్వాత అసలు బార్ కౌన్సిల్ పోతే సెటిల్ అయిపోవచ్చు అని అనుకుంటున్నారు. మనం ఉంచుకునే ఊహలన్నీ కూడా చాలా ప్రాక్టికల్ కాదు. నాకైతే ఎవరు కారు ఇవ్వలేదు, నాకైతే ఎవరు ప్లాట్ ఇవ్వలేదు. నాకు ఒకే ఒక్క కోటు, ఈ ఎక్స్ట్రా కోటు రోజు నల్ల కోట్ వేసుకుంటే బాగోలేని చేంజ్ ఆఫ్ కోసం వేరే కలర్ కోట్ వేసుకొని తిరుగుతున్నాను. రెండో విషయం ఏంటంటే బార్ కౌన్సిల్ ఇస్ ఏ సోషల్ స్టేటస్ పోస్ట్. దర్ ఇస్ నో అదర్ థింగ్ ఎక్సెప్ట్ ఒక ₹1000 తప్ప. ఏ రోజైతే బార్ కౌన్సిల్ మీటింగ్ అవుతుందో ఆ రోజు మాకు ఇచ్చే హనోరియం ₹1000. ఆ ₹1000 కూడా అటెండర్స్ మీటింగ్ అయిపోయి మేము కారు పోయిన దాకా నమస్తే పెడుతూనే ఉంటారు, ప్రోటోకాల్ లాగా పక్కన నడుస్తారు. డబ్బులు నేను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్గా కనీసం నేనైతే కొంత ఫ్లైట్స్ లో తిరిగిన, బికాస్ ఢిల్లీ ఎక్కడో ఉంది కాబట్టి. లోకల్ బార్ కౌన్సిల్ మెంబర్స్కి అయితే ఏముండదు అంటే నేను, కాకపోతే ఒక సోషల్ రెస్పెక్ట్ పోస్ట్. నేను మీ అందరిచ్చిన అవకాశం వల్ల ప్రధాన న్యాయమూర్తి పక్కన కూర్చున్న డయాస్లో దేశ ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో కమిటీలో ఉండే అవకాశం ఇచ్చారు. లీగల్ ఎడ్యుకేషన్కి నేను కంట్రిబ్యూట్ చేశా, నల్సార్ యూనివర్సిటీకి ఎడ్యుకేషన్లో నా రోల్ చేశా, నేషనల్ లా స్కూల్ చేశా, ఎన్నో మాకు చేతనైతే చేశాం. స్వతహాగా ఒక 15 లక్షలు ఈవెన్ నిజామాబాద్ కోఆపరేటివ్ సొసైటీ పెట్టుకుంటే ₹1,00,000 ఇచ్చినట్టుంది. మీ బార్ కూడా ఆ రోజు సొసైటీ వస్తే నా సొంత డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి. సార్ నేను ఒకటే చెప్తున్నా, ఇవాళ చాలా మంది క్యాస్ట్ అంటున్నారు. ఖచ్చితంగా క్యాస్ట్ ఉండాలి, రిప్రజెంటేషన్ ఉండాలి. ఈ రిప్రజెంటేషన్ కూడా ఎస్సీస్ లో ఒక సమర్థులు కావాలి, బీసీస్ లో ఒక సమర్థులు కావాలి. అందరూ ఉన్నారు ఇవాళ బార్ కౌన్సిల్ లో. ఒక జయాకర్ బ్రదర్ ఉన్నాడు, ఇంకొకరు ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో స్వర్ణ కుమార్ వస్తుంది, సిస్టర్ కూడా చాలా వెనుకబడినటువంటి పరిస్థితి. వంశీకృష్ణ వస్తున్నాడు. అల్టిమేట్ గా ఇవాళ ఏమైపోయిందంటే సమర్థులు వచ్చేటువంటి పరిస్థితులు ఎగేసి నేను వస్తున్నా అంటున్నాడు. సార్ నేను ఒక్కటే అడుగుతున్నా, ఈ క్యాస్ట్ వాడు ఎప్పుడన్నా వచ్చి మనతో ఛాయ్ తాగిందా? ఈ క్యాస్ట్ వాడు ఎప్పుడన్నా వచ్చి మనతో ఎప్పుడన్నా ఒక హైకోర్టు జడ్జి దగ్గర తీసుకుపోయిందా? బార్ కౌన్సిల్ కన్నా ప్రశ్న చేసిందా? క్యాస్ట్ ఉండాలి, కానీ సమర్థులు అన్ని వర్గాల నుంచి ఉండాలి. నాకు నేనుగా ప్రతి డిస్ట్రిక్ట్ లో, ఎందుకంటే నేను సీనియర్ ఉన్నా, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దాకా పంపించారు. రేపు రాబోయే వాళ్ళు నాన్ ప్రాక్టీసింగ్ వస్తే ఎందుకు చెప్తున్నానంటే, మన బోధన అయితే ₹1,00,00,000 అడిగాడు కాంపన్సేషన్ ఒక సోదరుడు. నీ బిడ్ అమౌంట్ ₹1,00,00,000 అన్న, లాయర్ చనిపోతే ₹1,00,00,000 అడిగిండు. ఇంకో చోట 1,50,00,000. నేను ఎలక్షన్ టైం కాబట్టి ఎగెనెస్ట్ మాట్లాడితే బాగోదని, బ్రదర్ నేను ఒక మాట చెప్తున్నా, ఈ దేశంలో BA పాస్ కావడం కష్టమేమో కానీ లా పాస్ కావడం చాలా ఈజీ.
₹1,00,00,000 ఉంటే ఈ దేశంలో సాఫ్ట్వేర్ ఉద్యోగానికి ఓడిపోడు. లా చదివి ఎన్రోల్మెంట్ పెట్టి చచ్చిపోయిన తర్వాత 1,00,00,000 క్లెయిమ్ చేస్తాడు. అప్పుడు మనందరం ఉందాం. ఐఐటికి ఓడిపోడు. వాడికి మనకంటే లాంగ్వేజ్ ఎక్కువ ఉంటుంది. అడిగేది కూడా పద్ధతి ఉండాలి. 15 కోట్లు ఉన్నాయి ఇవాళ మన దగ్గర, 5 కోట్లు ఉన్నాయి ఇవాళ, 250 కోట్ల జరిగిందని చెప్పి ప్రచారం. ఇది చాలా తప్పు. ఏదైనా మనం ఇలా చీఫ్ క్రాస్ చేస్తుంటే 409, 406 మనం అడుగుతాం, హ్యావ్ యూ ఫైల్డ్ ఎనీ డాక్యుమెంట్ టు సబ్స్టాన్షియేట్ ది ఎలిగేషన్స్ ఆఫ్ మిస్అప్రాప్రియేషన్? ఎవరు ఆర్టీఐ అడగరు, ఏ ఎక్సర్సైజ్ చేయరు. నరసింహారెడ్డి పాపం పెద్ద ఆయన ఇప్పుడు లేడు ఎలక్షన్స్ లో. సరే ఇప్పుడు నాకేమి, నేను ఫస్ట్ జనరేషన్ లాయర్ని, నాకు లైసెన్స్ ఇచ్చింది, నేను లాంగ్వేజ్ ఇంప్రూవ్ చేసుకున్నా, గ్రామాల నుంచి వచ్చిన, హైకోర్టులో ప్రాక్టీస్ చేసిన, కష్టపడ్డా. ఇవాళ బార్ కౌన్సిల్స్ లో కొంతవరకు మీరందరూ ఎన్నుకున్నారు. ఫస్ట్ టైం 44 ఇయర్స్కే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి పోయాను. చేత నేనంత చేసిన అని చెప్పేసి గర్వంగా మీకు చెప్తున్నా. కానీ రాబోయే రోజుల్లో కొత్త వాళ్ళు ఉండాలి, పాత వాళ్ళు ఉండాలి. క్రీస్తు పూర్వం క్రీస్తు శకంలాగా పనిచేద్దాం. ఎందుకంటే ఒట్టి బార్ కౌన్సిల్ మెంబర్స్ చేస్తే 100 కోట్లు గవర్నమెంట్ మనకి రావు. ఇంకా ఫండ్స్ తెచ్చుకోవాలంటే మనం ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. నేనైతే రాబోయే రోజుల్లో నిజామాబాద్ ఎప్పుడు తెలిసిన రాజేంద్ర రెడ్డి గారు ఉన్నారు, ఎప్పుడు వదలడు. ఏ మెంబర్ సమస్య అయినా ఫెవికాల్ హెరాస్మెంట్ ఉంటుంది, గంటకి ఫోన్ కొడతాడు. అది సరే ఓటా ఇంకోట. నిజామాబాద్ అంటే మమ్మల్ని వేధించి కూడా వర్క్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మీ సెక్రటరీ గారు ఇప్పుడే అన్నారు, సార్ బారు పెంచికి ప్రేమగా పిలిచిండు, షాల్ వేసిండు, తర్వాత స్వీట్ పెట్టిండు, మళ్ళీ ఒక కర్ర తీసుకొని, సార్ బారు బెంచ్ ఖచ్చితంగా, బారు బెంచ్ ఎప్పుడు కూడా ఎఫెక్షనేట్గా ఉండాలి, బారు బెంచ్ కూడా ఒక కోఆపరేటివ్ ఉండాలి. రాబోయే రోజుల్లో మాకు మీరు అడగొచ్చు, ఏమి లేదు ఎందుకు చేస్తున్నారని, కొంత సోషల్ రెస్పెక్ట్ ఉంటుంది. ఆల్రెడీ ఆ రూట్లో వెళ్ళిపోతున్నాం కాబట్టి ఇంకా ఏదో కొంత సర్వీస్ చేయాలని ఉంది. మీ అందరికీ నచ్చితే విష్ణువర్ధన్ రెడ్డి ఫస్ట్ ప్రయారిటీ వేయండి, లేదంటే సెకండ్, థర్డ్, ఫోర్త్. అసలు నచ్చకపోతే నేనైతే నీతిగా పనిచేస్తా, హానెస్ట్గా చేస్తా, సీనియర్స్ ఆదర్శంగా తీసుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. వంశీ కూడా మంచి జూనియర్ అసోసియేషన్ సంఘం పెట్టాడు బ్రదరు, వాళ్ళ తరపున కూడా నేను ప్రచారం చేస్తున్నా. మా జయాగర్ కూడా పాపం చేసింది తేడా లేదు, కాకపోతే చెప్పే స్టైల్ మనకి కొంచెం అంటే వెరసొప్పు ఉండదు కాబట్టి కొంచెం అసహనం ఉంటుంది. ఎందుకంటే ఈవెన్ సమోసా మంచిగా తట్టుకోలేదు ఆయన నేచర్ అది. బట్ మంచి మనిషి. వీళ్ళందరూ కూడా గెలిపించండి, వాళ్ళతో పాటు నన్ను కూడా గెలిపించండి. ఐ ఓనింగ్ యువర్ నిజామాబాద్ ఎంటైర్ డిస్ట్రిక్ట్. ప్రతి డిస్ట్రిక్ట్ నేను వెళ్ళినా, మీరు కూడా నన్ను ఓన్ చేసుకోండి. నేనంటూ మీకు సహకరించకపోతే, మీకు సర్వీస్ చేయకపోతే మళ్ళీ నాకు మోరల్ రైట్ ఉండదు మీ దగ్గరకు వచ్చేది. ఐ అష్యూర్ బిఫోర్ ద సెక్రటరీ, బిఫోర్ ద వైస్ ప్రెసిడెంట్, బిఫోర్ ఆల్ ది రెస్పెక్టెడ్ సీనియర్స్, మై డియర్ యంగ్ బ్రదర్ అండ్ సిస్టర్ అడ్వకేట్స్, you are the future of the judiciary. When legislature fail, when executive fail, judiciary is the last relief of the common man. Today junior lawyers are tomorrow senior lawyers. Today junior lawyers are tomorrow prosecutors. Today junior lawyers are tomorrow judges of this country. Only a lawyer can become the chief justice of India. మనం అనుకుంటాం ఓన్లీ సూట్స్, బెయిల్స్ చేయని. అడ్వకేట్ రోల్ is not confined to that. Beyond that, dream Hyderabad, dream Delhi, achieve something all in my brothers. Thank you very much for giving this opportunity. అది రోడ్ ఫేసింగ్ దాదాపు ఒక 30 ఫీట్లు ఉంటే ఈ రోజు అందరి మన యొక్క సహకారంతో మనం 125 ఫీట్ల రోడ్ ఫేసింగ్ తీసుకోవాలని సంతోషకరంగా చెప్తున్నాం సార్. ఎందుకంటే భవిష్యత్తులో మన బార్ అసోసియేషన్ అక్కడ మంచి కాంప్లెక్స్ తయారై ఉంది. దీనికి మనకు దాంట్లో ₹1 తీస్తే మళ్ళీ అమలు చేస్తానని చెప్పి అప్పుడు మళ్ళీ 10 కోట్లు రిలీజ్ చేస్తే సెకండ్ ఫేజ్ లో ఎవ్రీ అడ్వకేట్ వర్క్ ₹6,000 సార్. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పొలిటికల్ పార్టీ వచ్చినప్పుడు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకుంటారు, ప్రతి సంవత్సరం న్యాయవాదుల కోసం ₹100 కోట్ల ఇస్తామని చెప్తారు, ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్తారు, యువ న్యాయవాదులకు ₹15,000 స్టైపెండ్ ఇస్తా అని చెప్తారు, 41 సిఆర్పిసి కాన్స్టిట్యూషన్ లిస్ట్ వస్తుంది అమెండ్ చేస్తా అని చెప్తారు. కానీ ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేసిందా సార్? ఇప్పుడు మొన్న వచ్చిన ప్రభుత్వంలో 2 సంవత్సరాలు అవుతుంది, 200 కోట్లు ఇప్పుడు అడ్వకేట్ వెల్ఫేర్కి అది ఇచ్చిందా సార్? వాళ్ళ పేజ్ నెంబర్ 164 వాళ్ళ దాంట్లో కూడా పెట్టి మేనిఫెస్టోలో కూడా పెట్టి చేస్తున్నారు సార్. ఏ ప్రభుత్వానికి న్యాయవాదుల మీద చిత్తశుద్ధి లేదు సార్. ఏదైతే కౌన్సిల్ ఉందో కౌన్సిల్ గెలబెట్టి గవర్నమెంట్ అగేన్స్ట్ మనం పోయి కొట్లాట చేస్తేనే మనకు రాగలుగుతారు సార్. ఆ విధంగా నేను పోరాటం చేస్తేనే ఆ రోజు 25 కోట్ల అనేది మనకు రావడం జరిగింది సార్.
41 CRPC లో కూడా నేను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కలిసాను సార్. సిజేఐ గారు ఏమన్నారంటే వై జూనియర్ అడ్వకేట్స్ నాట్ గెటింగ్ మనీ, దట్స్ ద రీజన్ యు వాంట్ టు అమెండ్ 41 CRPC అన్నారు. నో సార్, కామన్ పబ్లిక్ కి జస్టిస్ దొరకలేదు. పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేసిన తర్వాత అప్పీస్ పర్సన్ వస్తుండు, డ్రైవ్ ఇచ్చి స్టేషన్ బెల్ తీసుకొని బయటకు వస్తుంది. బయటికి పోయి కంప్లైంట్ కి బెదిరించిన తర్వాత ఎన్నో కేసులు విత్డ్రా అవుతున్నాయి సార్. కావాలంటే చూడండి, పేపర్ స్టేట్మెంట్స్ కూడా నేను సిఐ గారికి ఇచ్చాను. 1,20,000 లంచం తీసుకొని స్టేషన్ పేరు మంజూరు చేసిన ఫలాని ఎస్ఐ. అవన్నీ ఇచ్చిన తర్వాత హైకోర్టు జడ్జెస్ తో కూడా నేను ఒక కంప్లైంట్ అనేది ఫామ్ చేయించాను సార్ నేను 41 CRPC. దాని తర్వాత సార్ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ సెంట్రల్ కమ్యూనిస్ట్ అని నేను వచ్చాను. ఫోటో దిగని పోలేదు సార్ నేను. రిప్రజెంటేషన్ ఏదో పైన ఇచ్చి రానికి రాలేదు, క్లియర్ విత్ ఎక్స్ప్లెనేషన్. ఆయన నాకు అపాయింట్మెంట్ చేయకుంటే పార్లమెంట్ ఆయన ఛాంబర్ ముందు కూర్చున్నా సార్. కూర్చుంటే ఆయన ఒక్కసారి ఆ పోస్టర్ చూడండి మీరు ఫోటోని. ఆయన క్యా హే క్యూ ఐసా కర్రే అంటే మళ్ళీ ఆయనతో కూర్చొని అక్కడ నిల్చొని మాట్లాడి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 3-4 న్యాయవాదులను నడి రోడ్డు మీద నడుపుతున్నారు సార్. దయచేసి మీ హోమ్ స్టేట్ లో ఏ విధంగా అయితే రాజస్థాన్ లో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చిందో మా తెలంగాణ రాష్ట్రంలో కూడా అవసరం ఉంది సార్ అని నేను ఇవ్వడం జరిగింది సార్. దాని తర్వాత మళ్ళీ మన బిల్లు పాస్ అయింది. బిల్లు పాస్ అయిన తర్వాత కూడా మళ్ళీ దాన్ని అపోజ్ చేసుకున్నా మళ్ళీ నేనే వెళ్ళినాను సార్. వెళ్ళి చెప్పిన సార్ బిల్లు తెచ్చినందుకు ధన్యవాదాలు, కానీ మాకు అక్కడ ఎక్కడ ప్రొటెక్షన్ కనిపిస్తలేదు. ఏ విధంగా అయితే స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఎవరైనా ఏమంటే నాన్ వేరియబుల్ సెక్షన్స్ పెడుతున్నారు, అలాంటి సెక్షన్స్ అనేది తెచ్చి దాన్ని యాక్ట్ చేయాలని మళ్ళీ నేను వెళ్ళి కలవడం జరిగింది సార్. అది దాని కింద ఉన్న ఫోటో చెప్పాలంటే మొదట మాట్లాడిన వాళ్ళని చివర మాట్లాడిన వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మొదట మాట్లాడిన వాళ్ళు వాళ్ళకున్న వ్యూస్ అని చెప్తారు, రెండో వాళ్ళు చెప్తారు, మూడో వాళ్ళు చెప్తారు, నాలుగో వాళ్ళ ఖమ్మంలో ప్రాక్టీస్ చేస్తున్నాను. గత 30 సంవత్సరాల నుండి ఖమ్మంలో రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తున్నాను. అదేవిధంగా ప్రతి జిల్లాలోనూ నాకు కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రతి రాష్ట్రం ఆల్మోస్ట్ ఒక 10 రాష్ట్రాల్లో నేను రెగ్యులర్గా వెళ్తాను. క్రిమినల్ కేసెస్ ఎక్కువ చూస్తాను, అదేవిధంగా NDPS కేసెస్ చూస్తాను. మీ నిజామాబాద్లో కూడా NDPS కేసెస్ పర్పస్ నేను చాలాసార్లు వచ్చి ఉన్నాను. కాబట్టి నేను ఇక్కడ అతిథిగా ఫీల్ అవ్వట్లేదు, ఇట్స్ మై కోర్ట్ ఆల్సో. అయితే సార్ నేను ఒక సామాన్య దళిత కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి సార్. మా హస్బెండ్ కమ్మ కమ్యూనిటీ. అంటే నేను ఇక్కడ కాస్ట్ డిస్క్రిమినేషన్ కోసం చెప్పట్లేదు. 25 సంవత్సరాల నుండి నేను ఆదర్శంగానే బతుకుతున్నానని, మాటలు మాత్రమే కాదు చేతల్లో కూడా నేను ఆదర్శంగా ఉంటానని తెలియజేయడం కోసం మాత్రమే ఈ విషయాన్ని మీకు ముందు చెప్తున్నాను. అదేవిధంగా సార్ యాక్చువల్లీ వీళ్ళు జేకర్ గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉంటే బాగుండేది. ఎందుకంటే బార్ కౌన్సిల్ ముందు అడగాల్సిన ప్రశ్నలు కూడా చాలా ఉన్నాయి. వాళ్ళు ఎలా అంటే జేకర్ గారు ఆయన రీతిలో ఆయన చెప్పారు. ఆయన కూడా నాకు చిన్నతనం నుండి తెలుసు. ఆయనతో పాటు నేను ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తినే. మందకృష్ణ గారు ఎక్కడ పిలిపించినా మేము వెళ్ళిన వ్యక్తులమే. అదేవిధంగా విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా నాకు మా ఖమ్మం జిల్లాకు సంబంధించిన వ్యక్తే. ఆయనకి లాస్ట్ టైం పోటీ చేసినప్పుడు బ్యాట్లు పెట్టుకొని నిలబడే వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని. బికాజ్ నేను కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తిని. ఆయనతో పాటు నేను వర్క్ చేస్తాను. గత సంవత్సరం నేను యూత్ కాంగ్రెస్ నుంచి నా లైఫ్ మొదలు పెడితే, నా ప్రస్థానం మొదలు పెడితే AICC మెంబర్ వరకు నేను ఎదిగాను సార్. ఢిల్లీలో సోనియా గాంధీ మేడం నన్ను పేరు పెట్టి ఎంత చదువు ఉంది. అదేవిధంగా ఇంత చదువు ఉన్నా ఇంత ఉన్నా కొన్ని సైద్ధాంతిక విభేదాల వలన నేను గత సంవత్సరం బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ రోజున బీజేపీ వాళ్ళు కూడా నన్ను బాగా ఆదరించారు. అమిత్ షా గారు కూడా క్యావకిల్ సాగర్ పిలిచేంత ఐడెంటిటీ అయితే తెచ్చుకోగలిగాను. అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఈ రోజున బార్ కౌన్సిల్ మెంబర్గా గెలిచి దాన్ని నేను ఎక్కడో పర్సనల్ యూజ్ చేయడం కోసమో లేదా ఇంకేదో యూజ్ చేయడం కోసమో కాదు. నేను ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్. నన్ను గుర్తుపట్టే లీడర్లు ఉన్నారు, గుర్తుపట్టే. నమస్కారం అండి, నా పేరు వంశీకృష్ణ జగ్గుల. నా సీరియల్ నెంబర్ వచ్చేసి 186. నేను బార్ కౌన్సిల్లో కంటెస్ట్ చేస్తున్నాను. సో ఈరోజు నేను నిజామాబాద్ కోర్టుకు వచ్చాను. అండ్ నిజామాబాద్ బార్ అసోసియేషన్ వాళ్ళు కూడా బ్రహ్మాండంగా మాకు వెల్కమ్ చెప్పేసి మాకు ఇక్కడ చాలా బ్రహ్మాండంగా మీటింగ్ కూడా ఆర్గనైజ్ చేశాను. ఫస్ట్ నేను నిజామాబాద్ బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అండ్ ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ బాడీ అందరికీ నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. అండ్ ఇప్పుడు నేను కంటెస్ట్ చేయడానికి కారణం ఏంటంటే, చాలామంది న్యాయవాదులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దానికోసం మా తెలంగాణ జూనియర్ అడ్వకేట్ అసోసియేషన్ నుండి ఎన్నో పోరాటాలు కూడా నేను చేసి ఉన్నాను. యంగ్ అడ్వకేట్స్కి కూడా స్టైఫండ్ ఇవ్వాలని స్టేట్ అండ్ సెంట్రల్ మినిస్టర్స్ని కూడా కలిశాను నేను. ఇప్పుడు యంగ్ అడ్వకేట్స్కి కూడా స్టైఫండ్స్ వస్తున్నాయి. దయచేసి నేను యంగ్ అడ్వకేట్స్కి ఏం కోరుతున్నానంటే, మీరందరూ కూడా అడ్మినిస్ట్రేటివ్ ఆఫ్ జస్టిస్ అనే స్కీమ్ ఉంది,
మీరందరూ కూడా దానికి అప్లై చేసుకోవాలని కూడా నేను కోరుతున్నాను. రానున్న రోజులలో మన న్యాయవాదులకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా నేను మీతోనే ఉంటానని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. 41A CRPC కోసం నేను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని కలిసి ఒక హైకోర్టు జడ్జెస్తో కూడా నేను కమిటీ ఏర్పాటు చేయించడం జరిగింది. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కోసం నేను సెంట్రల్ లా మినిస్టర్ని కూడా కలవడం జరిగింది. నేను కరోనా టైంలో నా ప్రాణాలకు పైకి తెచ్చుకొని నేను 25 కోట్ల రూపాయలు రిలీజ్ చేయించడం కూడా జరిగింది. ఎన్నో ఇష్యూస్ మీద నేను పోరాటం చేసుకుంటూ నేను ఇప్పటి వరకు వచ్చాను. దయచేసి అందరూ కూడా న్యాయవాదులందరూ కూడా ఒకసారి ఓటేసే ముందు ఆలోచించి ఎవరైతే ముందు పని చేశారో, ఎవరైతే బాగా పని చేస్తారో వాళ్ళకి ఓటు వేసి గెలిపించాల్సిందిగా నేను కోరుతున్నాను. నా పేరు వంశీకృష్ణ, నా సీరియల్ నెంబర్ 186. థ్యాంక్ యూ. ఒక క్లయింట్ పోయాడంటే ఒక ఊరు పోయాడంటే ఒక కాందాన్ని పోయాడంటే ఒక క్లయింట్ మనకు ఒక ఊరు నుండి వస్తే ఆ ఊరు నుండి వాటికి పబ్లిసిటీ చేస్తారు. మనకి మా లాయర్ గారు మంచోళ్ళు, మీకు ఏమైనా కేసు కావాలంటే మా లాయర్ గారు తెస్తారు. ఇప్పుడు ఈ క్లయింట్ వచ్చి పోలీసులతోటి కుమ్మక్కయ్యి మనం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. అదేవిధంగా ప్రాక్టీస్ పరంగా కూడా ఇబ్బంది పడుతున్నాం. ఈ ఇబ్బంది లేకుండా చేయాలంటే నేను బార్ కౌన్సిల్ మెంబర్గా గెలిస్తే నేను ఖచ్చితంగా లోక్ అదాలత్ సెటిల్మెంట్స్ అప్పుడు న్యాయవాది ప్రజెన్స్ ఉండాలి అన్నది ఖచ్చితంగా నేను తీసుకోబోయే నిర్ణయం. అదేవిధంగా సార్ మన 2019 తర్వాత ఈ రోజు వరకు హెల్త్ కార్డు ఇష్యూ చేయలేదు. చేసిన హెల్త్ కార్డులకు కూడా 2 లక్షలు మాత్రమే పరిమితి. ఆ 2 లక్షల పరిమితి ఏ హాస్పిటల్ ఉందో వెళ్తే ఆ హాస్పిటల్లో మన జబ్బుకు తగిన ట్రీట్మెంట్ జరగదు. అలాంటప్పుడు మనం అప్పో చేసి మళ్ళీ డబ్బులు పెట్టి హాస్పిటల్లో చూపించుకొని దాని తర్వాత ఎప్పుడో 6 నెలల తర్వాత ఆఫీసులో చుట్టూ తిరగగా మనకి ఎంతో కొంత పర్సంటేజ్ రీఎంబర్స్మెంట్ వస్తుంది. ఈ పద్ధతి, ఈ విధానం వలన అసలే మనం ఆర్థికంగా వెనకబడి ఉన్నాం. ఏంటంటే ఈ నల్లకోటు ఏదో సినిమాలో జమీందారులు పైన కోట్లు వేసుకొని లోపల చిరుగు బట్టలు దాచుకుంటారన్న విధంగా కొంతమంది ఉండొచ్చు. నేను అందరి విషయం చెప్పట్లేదు. కొంతమంది వరకు మాత్రము మనము లోపల ఎన్ని ఇబ్బందులు పడుతున్నా ఎన్ని చేస్తున్నా బయట నల్లకోట వేసుకొని మన డిగ్నిటీని మనం కాపాడుతూ మనము ఇక్కడ అందరి ముందు నవ్వుతూ తిరుగుతాం, ఇంట్లో బాధలు ఇంట్లోనే వదిలిపెట్టి. సో నేను అనేది ఏంటంటే అంత ఆర్థికంగా ఉన్నాడు వాళ్ళు చూపించుకుంటారు. వాళ్ళకి రీఎంబర్స్మెంట్ వరకు వాళ్ళ ఓపిక ఉంటుంది, అసలు వచ్చినా రాకపోయినా పర్లేదు. కానీ మనలాంటి మధ్యతరగతి వాళ్ళకు 100% 2 లక్షలు అనేది ముందు సరిపోవు. దాన్ని 15-20 లక్షల వరకు చేయాలన్నది నా మేనిఫెస్టో. అదేవిధంగా హెల్త్ కార్డ్ అయినా కానీ అన్ని హాస్పిటల్స్కి సాధ్యమైనంత వరకు రకరకాల జబ్బులు ఉన్న హాస్పిటల్స్ అన్నిటికీ అప్లై చేయాల్సిన అవసరం కూడా ఉంది. అప్లై చేద్దామన్నది నేను నా మేనిఫెస్టోలో నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా సార్ జూనియర్ అడ్వకేట్లకు కూడా స్టైఫండ్ సరిపోవట్లేదు. వాళ్ళ స్టైఫండ్ పెంచడమే కాకుండా ఈ రోజున వాళ్ళ వృత్తి నైపుణ్యాలు అంటే కాలేజ్ వదలగానే మీకు తెలిసిందే, కాలేజ్ లైఫ్ వేరు, ప్రాక్టికల్గా మన కోర్టుకు వచ్చిన లైఫ్ వేరు. కోర్టుకు వచ్చిన తర్వాత వాళ్ళకి ప్రాక్టీస్ విధానం తెలియక చాలామంది ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు. కొంతమంది నేర్చుకోలేక 10 మంది ముందు ఇన్సల్ట్ కాలేక ప్రాక్టీస్ వదులుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించడానికి కనీసం నెలకోసారైనా ఒక క్లాసెస్ లాగా బార్ కౌన్సిల్ తరఫున కండక్ట్ చేయాలన్నది నా ప్రధాన ఉద్దేశం. అదేవిధంగా సార్ వెల్ఫేర్ ఫండ్ మీకు తెలుసు, 100 రూపాయల నుండి వెల్ఫేర్ టికెట్స్ 100 రూపాయల నుండి 250 రూపాయలకు పోయింది. మనకి క్లయింట్ ఏమైనా డబ్బులు పెంచుతానంటే వాళ్ళు డబ్బులు పెంచడు. 500-1000 రూపాయలు క్లయింట్ ఇస్తే 250 రూపాయలు మనం టికెట్కి పెట్టి టైపింగ్లో 200-250 ఇచ్చి సెక్షన్లో 100 రూపాయలు ఇచ్చి దాన్ని మూవ్ చేస్తే నోటీస్ ఇచ్చినప్పుడు పీపీ గారి ఆయన అడిగితే ఇవ్వాలి, అడగకపోతే దండం పెట్టుకొని ఒక సంతకం పెట్టించుకొని వచ్చేయాలి. సో మనకి మొత్తం మీద 600-700 మనకు ఖర్చే కనపడుతుంది. మిగిలిన 300 కోసం మనం ఉదయం నుండి సాయంత్రం వరకు తిప్పలు పడాలి. అయినా కానీ మనం చేస్తున్నాం. ఆ వెల్ఫేర్ టికెట్లు కూడా రేటు తగ్గించాలన్నది నా ఎజెండాలో ఉన్న ముఖ్యమైన అంశాలు. సో నేను ఆకలి అవుతున్నట్టుంది, లంచ్ టైంలో వచ్చి నేను మనందరినీ ఇబ్బంది పెడుతున్నాను సార్. అదే ఇంకొకటి ఏంటంటే సార్, ఈ 203 మంది పోటీ చేస్తుంటే
వాళ్ళల్లో కనీసం 17 మంది ఆల్రెడీ చేసిన వాళ్ళు పోనీ ఏమన్నా 2 years టర్మ్ చేసి మళ్ళీ వస్తున్నారా అంటే అది కాదు. ఈ రోజున మన ముందు ఉన్న ప్రధానమైన సమస్యలన్నీ వీళ్ళందరి సమక్షంలో జరిగినాయి. వీళ్ళందరి సమక్షంలో 250 రూపాయలు అయితే లోన్ మోసుకున్నారు. ఇంకా హెల్త్ కార్డు 2019 నుండి అయిపోతే లోన్ మోసుకున్నారు. వీటన్నిటికీ వాళ్ళు నిశ్శబ్దంగా సైలెంట్గా ఉండి ఈ రోజున మన ముందు వచ్చి ఎన్నుకోమంటే మనము అంత తెలివి తక్కువగా వాళ్ళని కనుక మనం ప్రోత్సహిస్తే మళ్ళీ ఇవే రిపీట్ అవుతా ఉన్నది నా ఉద్దేశం. కాబట్టి దయచేసి నేను నా గురించి చెప్పట్లేదు. నేను గెలిచినా ఓడినా నేను జనంలోనే ఉంటాను. నేను ఉద్యమం నుండి వచ్చిన దాన్ని, యూత్ కాంగ్రెస్ నుంచి నేను ఈ రోజు వరకు ప్రతిరోజు ప్రతి ఉద్యమంలో రైతులకి సంఖ్యలు వేసి మా ఖమ్మంలో కోర్టుకు తీసుకొస్తే ఖైదీలకు వేసినట్టు రైతులకు సంఖ్యలు వేయద్దని వాదించి వాళ్ళ తరఫున నిలబడ్డ వ్యక్తి నేను. అదేవిధంగా వాళ్ళకి మద్దతు ధర లేదంటే మా అడ్వకేట్స్ తరఫున స్టేజ్ చేసి నిరాహార దీక్ష చేసిన వ్యక్తిని. విదేశీ అడ్వకేట్స్ వస్తున్నారంటే వాళ్ళ ప్రవేశాన్ని ఖండించిన వ్యక్తిని. వామనరావు గారి దంపతులు మర్డర్ జరిగితే దాదాపు 1 రోజుల పాటు మేము రిలే నిరాహార దీక్షలు చేసి ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి నేను. కాబట్టి నేను ఈ ఉద్యమాలకి కొత్త కాదు, నేను 10 మందిలో నిలబెట్టడం కొత్త కాదు. ఎవరైనా తప్పు చేస్తే ఆఖరికి నేను తప్పు చేసినా నాకు తప్పని ఒప్పుకునే సహృదయం ఉంది నాకు. ఎదుటి వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని కరెక్ట్ చేయడానికి వాళ్ళు ఎవరైనా కానివ్వండి, ఏ స్థాయిలో ఉన్న వ్యక్తులైనా వాళ్ళని నిలబెట్టి మన పనులు చేయించుకునే సమర్థత నాకు ఉంది. కాబట్టి దయచేసి మీరందరూ గమనించి, ఇప్పటి వరకు మాకు మహిళలకు ఎక్కడా అవకాశం లేదు. ఈ రోజు నేను సుప్రీంకోర్టు పుణ్యమని ఒక 5 రాగలిగాము. ఈ 5 సభ్యుల్లో నేను నిజామాబాద్ ఎందుకు వచ్చానంటే యాక్చువల్లీ ఆర్మూరు నిజామాబాద్ నేను ఆల్రెడీ వచ్చాను. మా సోదరుడు గణేష్ కూడా నమస్కారం. నా పేరు చిలుకూరి స్వర్ణకుమారి. నేను గత 30 సంవత్సరాలుగా ఖమ్మంలో కోర్టులోను మరియు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ ప్రతి ఒక్క చోట నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను ఈ రోజున సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి ఈ రోజున నేను మహిళగా మాకున్న రిజర్వేషన్ ఇది ఉపయోగించుకోవడం కోసం తెలంగాణ రాష్ట్ర న్యాయవాదులందరికీ నమస్కారం. నా పేరు చిలుకూరి స్వర్ణకుమారి. నేను బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణలో మెంబర్గా పోటీ చేస్తున్నాను. ఈ రోజున అందులో ప్రచారంలో భాగంగానే నిజామాబాద్ రావడం జరిగింది. రాష్ట్రం మొత్తం మేము అన్ని రకాలుగా మాకున్న వ్యూస్ తెలియజేస్తూ తిరుగుతున్నాము. ఈ రోజున న్యాయవాదులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాళ్ళ సమస్యలన్నీ తీర్చడం కోసం ప్రతిరోజు మేము అన్ని పోరాటాల్లో పాల్గొంటున్నాము. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఎవరికి ఎక్కడ ఏ విధమైన అన్యాయం జరిగినా, ఎవరికి ఏ విధమైన అవసరం వచ్చినా ఖచ్చితంగా మేము నిలబడతాము, మేము సపోర్ట్ చేస్తాము, అందుబాటులో ఉంటాము. సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు మేము పోరాడతామన్నది తెలియజేస్తూ, అదేవిధంగా నా నెంబర్ అండి సీరియల్ నెంబర్ 177 177. దయచేసి మీకు బెస్ట్ ప్రాధాన్యత ఓటు 1 నుండి 5 వరకు 5 ప్రాధాన్యత ఓట్లు ఎలాగైనా వెయ్యాలి ఖచ్చితంగా. సో ఆ 5 ప్రాధాన్యత ఓట్లలో ఏదో ఒక ప్రాధాన్యత ఓటు, బెస్ట్ ప్రాధాన్యత ఓటు నాకు వేసి మొట్టమొదటిసారిగా మన రాష్ట్ర చరిత్రలోనే ఇప్పటి వరకు మహిళలు లేరు. ఈ రోజున వెళ్ళబోయే మొట్టమొదటి మహిళగా నన్ను ఆదరించి ఆశీర్వదించి నన్ను బార్ కౌన్సిల్ పంపుతారని ఆశిస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను. తెలంగాణ ఎలక్షన్స్లో బార్ కౌన్సిల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాము. ఆల్రెడీ నన్ను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్గా ప్రస్తుతం పనిచేస్తున్నాను. రాష్ట్రంలో ఇది రాష్ట్ర ఎన్నిక. నిజామాబాద్లో ఉన్నటువంటి అందరూ అడ్వకేట్స్ కూడా ఉమ్మడి జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా 36,000 మంది లాయర్లు ఎన్నుకుంటారు, 25 మంది మెంబర్స్ని. వీళ్ళందరూ కూడా 25 మెంబర్స్ని ఎన్నుకుంటారు. దాంట్లో చైర్మన్, వైస్ చైర్మన్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతినిధి ఎన్నుకుంటారు. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఈరోజు సెక్రటరీ మాణిక్రాజు గారు,
వైస్ ప్రెసిడెంట్ గారు, అలాగే సీనియర్స్ అందరూ కూడా ఇవాళ వచ్చిన అభ్యర్థులందరికీ అవకాశం ఇచ్చి మీ ఫ్యూచర్ ఎజెండా ఏంటి, ఎందుకంటే లాయర్ల సంక్షేమం అనేటువంటిది ప్రధాన కర్తవ్యం. బార్ కౌన్సిల్ యొక్క అధికారాలు, పరిధులు, న్యాయవాదుల యొక్క వృత్తి నియంత్రణ, వీనన్నింటినీ కూడా ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ బార్ కౌన్సిల్. ఇవాళ నిజామాబాద్ ఉన్నటువంటి లాయర్స్ అందరూ కూడా చాలా డెమోక్రాటిక్ స్పిరిట్ కలిగిన వాళ్ళు, చాలా మంచి అభ్యర్థిని ఎన్నుకోవాలని మేము అప్పీల్ చేస్తున్నాము. నన్ను కూడా లాస్ట్ టైం నాకు ఓటేసి ఢిల్లీ దాకా పంపించారు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఈసారి కూడా 25 మందిని ఎన్నుకునే అవకాశం ఉంది. 36 వేల మంది లాయర్లు. నన్ను కూడా ఎన్నుకుంటే న్యాయవాదుల సంక్షేమాన్ని ఖచ్చితంగా ప్రమోట్ చేస్తాము. ప్రతి అడ్వకేట్కి వచ్చే సమస్యకి బార్ కౌన్సిల్ నిలబడి వారికి ఏదైనా కానీ అన్యాయం జరిగితే, వారి మీద ఏదైనా దాడులు జరిగితే, వారికి ఏదైనా సంక్షేమం అవసరమైతే బార్ కౌన్సిల్ గవర్నమెంట్తో ఫండ్స్ సాధించి ప్రయత్నాలు చేయడానికి బార్ కౌన్సిల్ ఉంది. మేము నిజామాబాద్ బార్ అసోసియేషన్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అలాగే గవర్నమెంట్ ప్లీడరు సుదర్శన్ గారు కూడా, వారు కూడా చాలా యాక్టివ్ బార్ అసోసియేషన్లో, వారు కూడా మమ్మల్ని పిలిచి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులుగా సన్మానం చేశారు. థ్యాంక్ యూ సుదర్శన్ గారు, ఆశా నారాయణ గారు కూడా, అలాగే మిగతా సభ్యులందరూ కూడా, మా ప్రభాకర్ రెడ్డి బ్రదర్, స్టాండింగ్ కౌన్సిల్ శ్యామ్ గారు, ఇంకా అందరికి కూడా కృతజ్ఞతలు తెలుసు. అలాగే బార్ ప్రెసిడెంట్ సాయి రెడ్డి గారికి, బార్ కౌన్సిల్ మెంబర్ ప్రెసిడెంట్ రాజేంద్ర గారికి, సీనియర్ కౌన్సిల్స్ అందరికీ తెలియజేస్తున్నా. ప్లీజ్ నిజామాబాద్ ఓటు వాళ్ళందరూ కూడా లాయర్లు నాకు ఓటు వేసి అత్యున్నత మెజారిటీతో గెలిపించమని ఈ యొక్క టీవీల ద్వారా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ. మా సీరియల్ నంబర్ 199 విష్ణువర్ధన్ రెడ్డి పి. నేను అడ్వకేట్ హైకోర్ట్. నేను అలాగే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్ని. ఫస్ట్ ప్రయారిటీ ఓటేయమని లేదా బెస్ట్ ప్రయారిటీ అని చెప్పేసి అందరికీ చేస్తున్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.